హిమాలయ శిఖరంపై అనుధార్మిక రహస్యం 60 ఏళ్ల క్రితం అమెరికా వదిలి వెళ్లిపోయిన ఓ రేడియో ధార్మిక పరికరం సరికొత్త భయాలు రేకెత్తిస్తుంది. గంగా నదికి ముప్పుగా మారిందనే ఆందోళనలు పెంచుతుంది. ఇంతకీ ఏంటి రహస్యం? ఎందుకు ఈ ఆందోళన? మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే. మన దేశంలోని ఒక పర్వతంపై నిఘా పరికరం అమర్చేందుకు అమెరికాకు అనుమతి ఇచ్చారని ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన చేసిన పోస్టు చర్చనీయాంశంగా మారింది. 1965లో ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో చైనా న్యూక్లియర్ ప్రోగ్రాంపై నిఘా కోసం భారత్లో అమెరికా CIA కోవర్ట్ మిషన్ దశలవారీగా జరిగింది. అందులో భాగంగా దేశంలోనే రెండో అత్యంత ఎత్తైన నందాదేవి శిఖరంపై అణుధార్మికత కలిగిన వినికిడి పరికరాన్ని అమర్చారు. ఈ పరికరం రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ RTG ఆధారంగా పనిచేస్తుంది. దీనికి కిలోల కొద్దీ ప్లూటోనియం అవసరం. సరిహద్దు వెంబడి చైనా క్షిపణి, అణు పరీక్షలపై నిఘా ఉంచే సెన్సార్లకు ఇది శక్తినిస్తుంది. నెహ్రూ హయాంలో దీని ఏర్పాటుకు అనుమతి ఇవ్వగా ఆ తరువాత ఇందిరా ప్రభుత్వంలోనూ పర్మిషన్లు కొనసాగించారు. తర్వాత అగ్రరాజ్యం అక్కడి నుంచి తన కార్యకలాపాలను ఉపసంహరించుకుంది. పర్యావరణ పరంగా సున్నితమైన హిమాలయన్ ప్రాంతంలో ఆ ప్రమాదకర పరికరాన్ని వదిలేసి వెళ్లిపోయింది. ఇదే విషయాన్ని తన తాజా పోస్టులో పేర్కొన్నారు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే. ఉత్తరాఖండ్ నుంచి బెంగాల్ వరకు గంగానది ఒడ్డున నివసిస్తోన్న ప్రజల్లో క్యాన్సర్ కేసులు పెరగడానికి ఇది కారణం కాదా? హిమానీ నదాలు కరగడానికి, క్లౌడ్ బరస్ట్, ఇళ్లల్లో పగుళ్లకు ఇదే కారణమా అని ప్రశ్నలు సంధించారు. రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ అనేది రేడియో ధార్మిక పదార్థం నుంచి వెలువడే వేడిని ఉపయోగించి విద్యుత్ను ఉత్పత్తి చేసే పరికరం. చాలా శక్తివంతమైనది. అణుబాంబు తరహాలో పేలేది కాదు. అయితే ఒకవేళ ఈ పరికరం దెబ్బతింటే మాత్రం దాని నుంచి వెలువడే రేడియేషన్ చాలా ప్రమాదకరంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరికరాన్ని అమర్చిన తరువాతి సీజన్లో అధికారులు శిఖరంపైకి వెళ్లినప్పుడు అది అక్కడ కనిపించలేదట. హిమపాతం జరిగినప్పుడు అది కొట్టుకుపోయి ఉండటమో లేదా మంచులో కూరుకుపోయి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత కొన్నేళ్లుగా అమెరికా, భారత్ సెర్చ్ బృందాలు ఈ పరికరం కోసం గాలిస్తున్నప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. గత కొంతకాలంగా హిమానీ నదాలు కరుగుతుండడం, వరదల వంటి విపత్తు పెరిగిపోవడంతో పర్యావరణ నిపుణులు ఈ పరికరంపై సందేహపడుతున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే పోస్టుతో ఈ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ అణు రహస్యంపై భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి.